ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనము. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. పుట్టుగుడ్డి వాడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్గమధ్యంలో చూచాడు. ఇలాంటి వ్యక్తులకు కంటి చూపు మరలా తిరిగి పొందేటువంటి అవకాశమే ఉండదు. ఈ అవస్థ మానవుడు జన్మ నుండి పాపి అగుట వల్ల తన ఆత్మీయ అంధత్వానికి సాదృశ్యంగా ఈ గుడ్డితనం ఉంటుంది. మానవుడు తన పాపం మరియు అపరాధముల కారణంగా ఈ ఆధ్యాత్మిక చీకటిలో ఉంటున్నాడు. మానవుడు తన పాపక్షమాపణ పొందే వరకు ఈ ఆత్మీయ అంధకారంలో గుడ్డితనంలోనే ఉంటాడు. మానవుడు పాపక్షమాపణ పొందుకోగలడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారి అయ్యాడు. మన పాప భారాన్ని ఆయన మోసి సిలువలో బలి అయ్యాడు. మనకు రావలసిన శిక్షను తానే సిలువలో భరించాడు. మృతుల్లో నుండి 3వ దినాన తిరిగి లేచి మరణంపై విజయం పొందాడు. ఎవరైతే ఈయన యందు విశ్వాసం ఉంచుతారో వారు తమ ఆత్మీయ గుడ్డితనం నుండి విడుదల పొందుతారు. వారికి రక్షణ లభిస్తుంది మరియు వారు నిత్య జీవం పొందుకుంటారు. అటువంటి కృప ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు